హలో అండి, ఇది వచ్చేసి ఫస్ట్ క్లిప్ మిస్ అయిపోయింది. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోనే ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా అంతేనండి. అది వేసి మగ్గాక సన్నగా తరిగి ఉంచుకున్న టమోటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనిచ్చి తరువాత ఇవి వచ్చేసి అలసంద పప్పులండి. అంటే అలసంద కాయలు ఉంటాయి కదా, పచ్చివి, ఆ కాయల పప్పులు అనమాట. ఇవి చాలా రుచిగా ఉంటుంది, చేయడం కూడా ఈజీనండి. తర్వాత ఇవి బాగా మగ్గనిచ్చి మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ కలుపుకోండి. గ్రేవీ కాస్త ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ కలుపుకోండి. గ్రేవీ కాస్త ముద్దగా చిక్కగా ఉండాలనుకుంటే తక్కువ వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. లాస్ట్లో ఏం లేదండి, ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దింపుకోవడమే. ఇదైతే చపాతీకి, పూరీకి, అలాగే రైస్లో కూడా బాగుంటుంది. అంతేనండి, చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.